హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకైతే ఒక మంచి నోటిఫికేషన్ అండి. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ ఎగ్జామ్తో మీ సొంత జిల్లాలోనే నెలకు 62,000 పైగా జీతంతో పర్మనెంట్ బ్యాంక్ ఉద్యోగం సాధించేటటువంటి గోల్డెన్ ఛాన్స్ అండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుండి నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, వైజాగ్ అండ్ విజయనగరం జిల్లాలలో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాడు విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 20 నుండి 30 ఏళ్ళ వరకు అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కానీ వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి స్టాఫ్ అసిస్టెంట్కి వచ్చేసి 47,000 జీతం ఉంటుంది. మరియు అసిస్టెంట్ మేనేజర్కి అయితే 62,000 వరకు అయితే ప్రారంభ జీతం అయితే ముందుగా ఉంటుంది. ఇక ఈ పొజిషన్స్కి అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 7, 2026 వరకు మాత్రమే టైం ఉంది. ఈ వీడియోలో మీకోసం ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మరియు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఫామ్లో ఏమైనా రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ బ్యాంక్స్ గురించి ఏంటో చూసుకుంటే, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలండి. ఇవి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుగా నిర్వహిస్తారండి. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే రైతులకు మరియు చిన్న ఆర్థిక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయడం, క్రెడిట్ ఇవ్వడం, అలాగే అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్స్ చేయడం అనేది ఈ యొక్క బ్యాంకులో ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఇక నెక్స్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తంగా 338 పొజిషన్స్ అయితే వాళ్ళు విడుదల చేశారు. అందులో వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ కింద అయితే 295 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ కింద వచ్చేసి 43 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ కింద ఓపెన్ మార్కెట్లో కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ వారికి ఎవరైతే ఎగ్జిస్టింగ్ వారు ఉన్నారో వారికి కూడా కొన్ని పొజిషన్స్ అనేది అలొకేషన్ అనేది చేశారు. ఇక మనం నెల్లూరులో చూసుకుంటే ఓపెన్ మార్కెట్లో 37 ఉన్నాయి, చిత్తూరులో 67 ఉన్నాయి, కడపలో 31 ఉన్నాయి, ప్రకాశంలో 49 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ వైజాగ్లో 35 ఉన్నాయి, విజయనగరం నుంచి 25 పొజిషన్స్ ఉన్నాయి. మొత్తంగా ఓపెన్ మార్కెట్లో అయితే స్టాఫ్ అసిస్టెంట్ కింద 244 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ కింద చూసుకుంటే కడపలో వచ్చేసి 23 ఉన్నాయి, అండ్ ప్రకాశంలో అయితే 20 పొజిషన్స్ ఉన్నాయి. మొత్తంగా 43 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీస్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ చేసిన వారే ఉండాలి. కామర్స్లో సెకండ్ ఇయర్లో సెకండ్ క్లాస్లో అయితే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఏదైనా విభాగంలో పీజీ డిగ్రీ ఉన్నవారు కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అనేది కూడా కన్సిడర్ చేస్తారు. తర్వాత ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్రావీణ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ సంబంధించిన అవన్నీ కూడా ఉండాలి. ఇక కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 24 జూలై 2026కి మాత్రం కట్ ఆఫ్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కానీ ఇక తర్వాత వచ్చేసి ఏజ్కి సంబంధించింది కదా ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరైతే ఏ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారో వారు మాత్రమే ఆ జిల్లాకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్ ఓపెన్ మార్కెట్ గురించి మనం చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారే ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారు ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో మాత్రం ప్రొఫిషియన్సీగా ఉండాలి. రీడ్, రైట్, లెర్న్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ సంబంధించినవి అవన్నీ కూడా ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 27 జూలై 2026 వరకు అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఏ జిల్లాకు సంబంధించిన వారో ఆ జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించింది ఏదైతే ఉందో చూసుకుంటే సంబంధిత జిల్లాలో 4 సంవత్సరాల విద్య లేదా నివాసమై ఉండాలి, లేదా రాష్ట్రంలో 7 సంవత్సరాల విద్యా నివాసం ఆధారంగా లోకల్ హోదా అనేది నిర్ణయించబడుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సి గమనిక అండి ఇది. ఇక గమనిక ఇంకొక నోట్ చూసుకోవాల్సింది, గ్రేడ్ల రూపంలో ఒకవేళ మీ మార్కులు ఉండేది ఉంటే మాత్రం యూనివర్సిటీ బోర్డు నిబంధనల ప్రకారంగా అయితే దాని యొక్క శాతంగా అయితే మార్చాల్సి ఉంటుంది. పర్సంటేజ్ కిందకి అయితే మార్చాల్సి ఉంటుంది. ఇక ఏజ్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. స్టాఫ్ అసిస్టెంట్ వారికి ఓపెన్ మార్కెట్ వారికి అయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మ్యాక్సిమం అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వారికి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 years ఉంటుంది. బీసీ వారికి 3 సంవత్సరాలు. ఇక పీడబ్ల్యూబీడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి అయితే వారికి సంబంధించిన కేటగిరీ ప్రకారంగా అయితే వారికి
ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారికి సంబంధించినటువంటి గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి. ఇక కోఆపరేటివ్ అండ్ కమర్షియల్ బ్యాంకులో ఇన్ సర్వీస్ ఉన్న అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఎవరైతే సర్వీస్లో ఉన్నారో. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అఫీషియల్గా మనకు జీతం వివరాలను చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి చూసుకుంటే దాదాపుగా 62,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. దాంతో డిఏ హెచ్ఆర్ అన్ని కలుపుకొని ఇక స్టాఫ్ అసిస్టెంట్ వారికి మాత్రం 47,000 వరకు అయితే ప్రారంభం జీతం అనేది ఉంటుంది. ఇక ఇందులో మనకు వచ్చే అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే అయితే పిఎఫ్ ఉంటుంది, తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ సంబంధించింది ఆరోగ్యం సంబంధించింది ఏదైనా ఉన్నాయో అవి ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, సంవత్సరానికి 30 రోజులు ఉంటాయి, బోనస్ కూడా ఇస్తారు వారు. తర్వాత ఇంక్రిమెంట్స్ అనేది కూడా ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇంకా కెరీర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. 10 సంవత్సరాలు మీరు టెన్యూర్లో ఉంటే మాత్రం మంచి మేనేజర్ స్థాయికి వెళ్ళేటటువంటిది కూడా ఉంటుంది. ఇక ఫ్యూచర్ అనేది గ్రోత్ ఈ జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఒక మంచి రెస్పాన్సిబిలిటీ రాయల్టీ అనేది కూడా ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 590 రూపీస్ ఉంటుంది. ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 826 రూపీస్ ఉంటుంది. ఇవి కేవలం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలి. ఇది మాత్రం నాన్ రిఫండబుల్ సంబంధించినటువంటిది. 2 పొజిషన్స్కి అప్లై చేసే వరకు కూడా సేమ్ ఇదే ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అయితే వారు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూకి సంబంధించింది అయితే ఉండదండి. వారికి వచ్చేసి రిజర్వేషన్ నిబంధనల ప్రకారంగా ర్యాంకింగ్ ఆధారంగా సిబిటీలో ఎవరైతే హైయెస్ట్ మెరిట్ అయితే వస్తుందో వారిని రిజర్వేషన్ ప్రకారంగానే సెలక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మిమ్మల్ని జాయినింగ్ అనేది అవుతుంది. దానికంటే ముందు మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా వారు తప్పనిసరిగా ఉంటుంది. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మెడికల్ ఫిట్నెస్ అనేది చేస్తారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం చూసుకుంటే ముందుగా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి చూసుకుంటే మాత్రం టెస్ట్ పేరు వచ్చేసి రీజనింగ్ కానీ క్యూఏ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్లో ప్రతి దాంట్లో ఈ 5 బ్రాంచెస్లో క్వశ్చన్స్లలో 40 క్వశ్చన్స్ అడుగుతారు. మార్కులు వచ్చేసి 50 మార్కులు రీజనింగ్లో, క్యూఏకి 50 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 మార్కులు అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసి 20 మార్కులు. మొత్తంగా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేది ఉంటుంది. మొత్తం 120 మినిట్స్ అనేది టైం అనేది వారు ఇస్తారు. స్టాఫ్ అసిస్టెంట్ వారికి కూడా 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు అనేది ఉంటుంది. అందులో వచ్చేసి రీజనింగ్, క్యూఏ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక ఇందులో వచ్చేసి ఈ 2 ఎగ్జామ్స్లలో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. 1/4 అనేది డిడక్ట్ చేస్తారు, 0.25 అనేది తగ్గిస్తారు రాంగ్ ఆన్సర్స్కి. ఇంగ్లీష్లోనే అన్ని టెస్టులు కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మీ సొంత జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉంటాయి. ఇక మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో మీరు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది చేయడానికి అప్లై చేసుకోవడానికి చూసుకుంటే రెండింటికి కూడా సేమ్ అండి. ఫోటోగ్రాఫ్ అనేది రెడీ పెట్టుకోవాలి. మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో వారు ఇచ్చారు ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి, ఏ సైజులో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలని. తర్వాత సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోటో ప్రూఫ్ ఐడెంటిటీ కార్డ్ అనేది పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్, మీరు ఒకవేళ కమ్యూనిటీ కేటగిరీలో అప్లై చేస్తుంటే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వారు కేటగిరీలో అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్. తర్వాత బీసీ నాన్ క్రీమీ లేయర్ సంబంధించిన వారు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ వారికి సంబంధించిన సర్టిఫికేట్. తర్వాత లోకల్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఎంఆర్కు సంబంధించిన నివాస ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్. ఇక పిఎస్సిఎస్లో వారు అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వారు వచ్చేసి ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీరు సొంత జిల్లాలో ఉన్నటువంటి ఏ కోఆపరేటివ్స్ బ్యాంక్ అయితే మీరు అప్లై చేస్తున్నారో దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీ పేరుతోటి ఈమెయిల్ ఐడి అవన్నీ చేసి కూడా రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మీరు ప్రివ్యూ చేసుకోవాలి. ప్రివ్యూ చేసుకుని అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా చేసిన తర్వాత
పేమెంట్ అనేది మీ కేటగిరీ ప్రకారంగా ఫీజు అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసిన సబ్మిట్ బటన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు క్వెరీస్ ఏమైనా ఉన్నా కానీ వారు మీకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే నెంబర్ అనేది ఇచ్చారు. ఆ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసి మీరు అడగవచ్చు. తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇందులో ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్గా మీరు ఫామ్స్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుంచుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 24th July 2026కి స్టార్ట్ అయిన 2 పొజిషన్స్కి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th August 2026 వరకే ఉంది. టైం మాత్రం చాలా తక్కువ ఉంది. కాకపోతే వెంటనే ఆ ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఇక ఫీజు కూడా వెంటనే చెల్లించేసేయండి. ఇక టెంటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ కానీ సెప్టెంబర్ 2026లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక కట్ ఆఫ్ డేట్స్ అయితే మీరు చూసుకోండి. ఏజ్కి వచ్చేసి 1/6/2026కి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే 24th July 2026 వరకు ఉంటుంది. ఇక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు గుర్తుంచుకోండి. మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ పేరు, మీ తండ్రి పేరు ఏదైతే మీ సర్టిఫికేట్స్లో ఉన్నాయో అలాగే ఉంచాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్నే కన్సిడర్ అనేది చేస్తారు. ఎటువంటి తప్పుడు సమాచారం మాత్రం ఇవ్వకండి. ఫామ్స్ అనేది రిజెక్షన్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీ జిల్లా కేంద్రాలలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే జిల్లాకి అప్లై చేయడానికి అయితే ఉండదు. ఇక దీనికి సంబంధించినటువంటి టెన్యూర్ చూసుకుంటే మాత్రం మీకు పర్మనెంట్ జాబ్స్ అంటే ఇవన్నీ కూడా ఎవరైతే ఎంపిక అవుతారో వారు 2 lakhs ఆఫ్ లయబిలిటీ కాంట్రాక్ట్ బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది 2 సంవత్సరాల వరకు అయితే బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన లేటెస్ట్ కెరీర్ జాబ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆల్ ద బెస్ట్.